ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవా మీకు ఆరాధన తండ్రి, దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రభా మా బ్రతుకులో దేవా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి దేవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి దేవా స్తోత్రం ప్రాణం పెట్టిన దేవా, ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు ఆరాధన తండ్రి. మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న దేవా, మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు కొందనాలు. నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ నడవా అని చెప్పిన గొప్ప యేసే మీకు ఆరాధన తండ్రి. ఇప్పుడు దాకా చేస్తున్న ప్రతి మేలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా మమ్మల్ని అందరినీ కూడా కాపాడినప్పుడు దేవా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా యొక్క ప్రతి అవసరాలు అద్భుతంగా తండ్రి దేవా మీరు తెరిచినాడు దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మా ఆత్మ, ప్రాణం, శరీరం దేవా ఇప్పుడు దాకా తండ్రి మీరు మీ కృప వలన తండ్రి దేవా యేసు మీ రక్తం వలన, మీ సన్నిధి వలన తండ్రి మమ్మల్ని కాపాడినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు కొలాది స్తోత్రం మరి. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. యేసయ్యా మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ, ప్రాణ, శరీరం స్వస్థపరచినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా పాప శిక్ష అంతా కూడా సెలవులు మోసుకొని మన్నచ్చి దేవా స్తోత్రం దేవా శిక్ష నుండి మమ్మల్ని విడిపించినాం దేవా. మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ కొందనాలు. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి ఆబాలు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చిన మీ గొప్ప ప్రేమను బట్టి దేవా మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. దేవా మా యొక్క ప్రదేశ శాబాలు సెలవులు మోసుకొని మన్నచ్చి దేవా శాబ నుండి దేవా యేసయ్యా మీరు మమ్మల్ని విడిపించి ప్రభా మీకు ఆశీర్వాదం మాకు అనుగ్రహించుంటే దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మాకు దారిద్ర్యమంతా సెలవులు మోసుకొని మన్నచ్చి కృష్ణందు ప్రభా మమ్మల్ని గొప్ప ధనవంతులు మార్చిన దేవా మీ గొప్ప ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి నివాసం చేసిన గొప్ప మా యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మమ్మల్ని ప్రభా మీ నివాసంగా మార్చినట్టు దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని మీ మందిరంగా మార్చినట్టు ఆరాధన తండ్రి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి క్రీస్తు ద్వారా మాకు అందరికీ అనుగ్రహించినట్టు దేవా మిమ్మల్ని దేవా ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. ఇద్దరిలో దీవించేవారుగా తండ్రి మమ్మల్ని అభిషేకించిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. మీ ప్రేమ సువార్త చెప్పడానికి మమ్మల్ని ఆమె పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి బలపరిచి వాడుతున్న మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం. యేసయ్య మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ, ప్రాణ, శరీరం సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా దేవా ఉదయకాలం మమ్మల్ని నిలబడిన మీ ప్రేమను బట్టి ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం. శిలోమరం ద్వారా దేవా సాతాను సంపూర్ణంగా ఓడించి దేవా శిలోమరం ద్వారా గొప్ప జయం తండ్రి మాకు అందరికి నిత్యమైన జయం ప్రభు మీరు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీరు ఇచ్చిన నిత్య జీవన్ని బట్టి స్తోత్రం, రక్షణ బట్టి ఆరాధన తండ్రి. దేవా ప్రభు నందు ఎల్లప్పుడు ఆనందించని చెప్పిన తండ్రి ఆనంద అభిషేకంతో మమ్మల్ని నింపిన ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవా మీరు ఇచ్చిన తండ్రి సంఘాన్ని బట్టి స్తోత్రం, పరిశుద్ధులందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మంచి రోజుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఈ రోజు వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా కృప చూపు తండ్రి. వాక్యం తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. తండ్రి వారిను ప్రభావ మీరు దేవా దీవించుకుందండి. వారి పట్ల మీ చిత్తాలు, ప్రణాళికలు వారి జీవనాలు జరిగినట్టు ప్రభావ కృప చూపని ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం కింద వయసున్నాం యేసు నామములో ప్రార్థనిస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా మన వాక్యం ధ్యానిస్తాం. ప్రత్యేకంగా దేవుని అభిషేకం ఎంత గొప్పదని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకం చాలా గొప్పది. ఆ విషయం గురించి ప్రియులారా ఈ రోజు మనం
చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆధారపడి మనం ధ్యానిస్తాం. కాబట్టి దానికి ప్రాముఖ్యంగా ఒక వాక్యం మనం చదువుదాం. ప్రారంభంగా ఒక వాక్యం చదువుదాం. 1 యోహాను 4వ అధ్యాయము 4వ జన్మలో ప్రేలార మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడని విషయం రాయబడి ఉంది. మనలో సువార్త మీద రక్షణ పొందిన మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడని వాక్యం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మనం జయించి ఉన్నామన్నమాట. ఇప్పుడు జయం గొప్ప దేవుని మీద అనమాట. ఆల్రెడీ శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించాము. అదే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి సువార్తమని రక్షణ పొందిన ఎవరైతే క్రిస్తువుకు హృదయం ఇచ్చారో వారి హృదయంలో ప్రభు వచ్చి నివాసం తప్పకుండా చేస్తారు పరిశుద్ధాత్మ వలన. కాబట్టి గొప్ప పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనకు బ్రదైనంత కాలం ప్రియులార మనకు జయం ఉంది అనమాట. కాబట్టి మనలో ఉన్న అభిషేకం ఎంత గొప్పది, మనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని అలాంటి ఉన్న మెసేజ్ ప్రియులార మనం ఎక్కువ వినాలి. లేదంటే మనలో ఉన్న లోపాలు మాత్రం చూపించుకొని మనలో ఉన్న లోపాలు మాత్రం చెప్పే కొన్ని మెసేజ్ ఉండవచ్చు. అది మాత్రం విని ఉంటే మనం బలవంతులుగా మార్చబడలేదన్నమాట. మనం బలపరచబడాలి అంటే మనలో ఇచ్చిన ప్రభు ఎంత గొప్ప దేవుడు అని పరిశుద్ధాత్మ వలన చెప్పే మెసేజ్ ఇప్పుడు ఇలా మనం వింటున్న కొలది ధ్యానిస్తున్న కొలది తప్పకుండా మనం బలవంతులుగా మార్చబడతాయి అనమాట. చాలా మెసేజ్ ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే లేదంటే మన వింటున్న మాటలు ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మనలో ఉన్న లోపాలు మాత్రం చూపించేదేమో. కానీ లోపాల కంటే పరిష్కారం, లోపాలు చూపడం తప్పని మనం చెప్పడానికి వీలు లేదు. కానీ దానికి పరిష్కారం అనుగ్రహించిన ప్రభు కూర్చున్న మెసేజ్, యేసుక్రీస్తు కూర్చున్న మెసేజ్ ప్రియులారా మనం ఎక్కువ వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే మనకు జయం అనమాట. యేసుక్రీస్తు లేకుండా మనకు జయ జీవితం లేదనమాట. యేసుక్రీస్తు లేకుండా మన పరిశుద్ధమైన జీవితం లేదనమాట. యేసుక్రీస్తు లేకుంటే మనకు స్వస్థ లేదు, సమాధానం లేదు, సంతోషం ఏది కూడా లేదనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఉండాలి. ఫస్ట్ యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు కూర్చున్న బోధలు, యేసుక్రీస్తు కూర్చు మనం ఎంత వినడం వలన ధ్యానించుకోవడం వలన అంత ప్రియులారా మనకు మేలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం వింటున్న మాటలు మన డిస్టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వింటున్న మెసేజ్ ప్రియులారా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసరంగా అంటే ధర్మశాస్త్రం డైరెక్ట్ చెప్పే బోధలు ప్రియులారా మనం విని ఉంటే మనం అపరాధ భావం వస్తుంది, కానీ విడుదల రాదనమాట. కానీ క్రీస్తు ద్వారా ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడి ఎవరైతే వాక్యాలు చెప్తారో దాని వల్ల మనకు జీవం వస్తుంది అనమాట. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తున్న అక్షరం సంపేస్తుంది అనమాట. కానీ మనకు అవసరం పరిశుద్ధాత్మ నింపబడిన వాక్యాలు, మాటలు ప్రియులారా మనం వింటున్న కొలది మనలో జీవం ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోనికి ఒకసారి ప్రియులారా మనం వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనం స్తోత్రం ఇశ్రాయేలు ఫిలిష్తీయుల మధ్యలో యుద్ధం జరుగుతుంది అనమాట. ఇశ్రాయేలు ఫిలిష్తీయుల మధ్యలో యుద్ధం ప్రారంభించబడ్డాము. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది యుద్ధంలో గోలియాత్ అని సూర్యుడు వచ్చి నిలబడుతున్నాం అనమాట, సవాల్ చేస్తున్నాం అనమాట. మీలో ఒకరిను పంపమని చెప్తాను అనమాట. ఒక్కరిను పంపము, నేను కూడా వస్తా. కాబట్టి నన్ను మీరు జయించి ఉంటే, గోలియాత్ చెప్తున్న మాట ఏంటంటే నన్ను ఒకవేళ మీలో ఎవరైనా జయించి ఉంటే మేమందరం మీకు దాసులుగా మార్చబడదాం. కాదు, ఒకవేళ మీలో ఒకరిని మీరు పంపి వారిని నేను జయించి ఉంటే మీరందరం మాకు దాసులు ఉండాలని సవాల్ వేసుకొని ప్రియులారా ఉన్నామన్నమాట. కాబట్టి అదే సమయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయి ఒక చిన్న కుమారుడు అంటే దావీదును తండ్రి ప్రియులారా యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి పంపిస్తారనమాట. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి పంపిస్తారు. దేని కొరకు పంపిస్తున్నామంటే సౌలు ఆ కాలంలో సౌలు రాజుగా పరిపాలన చేస్తున్నాం అనమాట ఇశ్రాయేలుకు. ఇప్పుడు సౌలు ఒక ప్రియులారా సైనికుల్లో ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒక ముగ్గురు సహోదరులు కూడా పని చేస్తున్నాం అనమాట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడింది.
ఏలియాబు గురించి రాయబడింది, అమినాదబు గురించి రాయబడింది, షమ్ము గురించి రాయబడింది. ముగ్గురు ప్రియులారు మనం చూస్తున్నట్లయితే దావీదు కంటే పెద్దవారు అనమాట. కాబట్టి వారి కొరకు ఆహారం పంపడానికి దావీదును ప్రియులారు, దావీదేమో అడవిలో గొర్రెలను కాయతున్ గొర్రె కాపరిగా పనిచేస్తున్నాను అనమాట. అప్పుడు ప్రియులార డాడీ ఇషై పిలిచి పంపించాను అనమాట. కాబట్టి దావీదు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెలను ప్రియులారా ఏం చేస్తారంటే ఇంకా వేరే నమ్మకంగా అది చూసే వారికి బాధ్యత అభయప్పి వెళ్తారనమాట. దావీదు ప్రియులారా మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 20 వచనంలో ఆ మాట రాయబడింది. ఒకసారి ఆ మాట చదవండి. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికి వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యుద్ధమునకు సాగుచుండిరి. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని వెళ్ళామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అంటే బాధ్యత అంటే దావీదు గొర్రెలను చక్కగా చూసామన్నమాట. చక్కగా దాన్ని చూసాము, పోషించాము, కాపాడామన్నమాట. తర్వాత తను వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకొక కాపరికి బాధ్యత అభయపుతానమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా బాధ్యత కలిగిన వారు ఉండాలి. ఏదైనా విషయాలు మనకు దేవుడు అభయపినప్పుడు ఒకవేళ మనకు అది చేయడానికి వీలు లేదు అంటే మనం ఇంకొకరికి ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ అభయపాలన్నమాట. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మనం దేవుని చేత అంటే యేసుక్రీస్తు నామములో ప్రారంభించబడిన ఏ పని అయినా సరే అది యేసుక్రీస్తు రాకడ దాకా మనం కొనసాగించాలి అనమాట. ఇప్పుడు కొన్ని రోజులు మనం చేస్తున్న కొన్ని రోజులు ఒకవేళ మనకు ఏదైనా బలహీనతని బట్టి లేదంటే ఇంకొక పని భారాన్ని బట్టి చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలి, పని ఆపడం కాదు, ఇంకొకరికి బాధ్యత అభయపాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే చిన్న విషయంలో హల్లెలూయా మందను గొర్రెలను మేపి విషయంలో నమ్మకంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది మాత్రం కాకుండా అది ప్రియులారా మనం చూసినట్లయితే తన డాడీకు సహాయం చేస్తాను అనమాట. ఎస్ఐకు సహాయం చేస్తాను అనమాట. సహాయం, హెల్పింగ్ నేచర్. అంటే బైబిల్ గ్రంథంలో మనం చాలా వ్యక్తులు మనం చూస్తున్నాము, దేవుని ఆత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి సహాయం చేసేవారు. అంటే సహాయం చేసేవారు ప్రియులారా మనం తర్వాత వారు దీవించబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇద్దరులకు సహాయం చేయడానికి దేవుడు మనకు ఆపర్చునిటీ, అవసరం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇంకొకటి ప్రియులారా మనం జాగ్రత్త సహాయం చేసే విషయంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములో మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములో ప్రియులారా మనం చూస్తున్నాము. దేవుని గొప్ప పిలుపు పొందిన అపోస్తలు ఆహారం వడ్డించే విషయంలో వారు సహాయం చేయలేదని కాదు, దానికంటే గొప్ప పని బాధిత వారు ప్రార్థనలు వాక్యములో సమయం గడపాలనే ఉద్దేశంతో ప్రియులారా మనం చూసినట్లయితే వారు వాక్యములో ప్రార్థనలో సమయం గడపాలి. కాబట్టి ప్రియులారా వారు అక్కడే ఆహారం వడ్డించడం లేదనమాట. కాబట్టి మనం తప్పు పట్టడానికి వీలు. కొందరు తప్పు పెడతారేమో, కొందరు అభిషేకింపబడిన వారు వారు సహాయం చేయలేదు, ఒకసారి నన్ను పలానా చోట్లకు పంపమని చెప్పినప్పుడు కొందరు అభిషేక్తులు రాదు కొన్నిసారి, ఎందుకంటే వారికి ఇంకా ఒక పని ఉంది అనమాట. కొందరు ప్రియులారా మన దేవజనులు కానీ దేవజనరాలు కానీ లేదా దేవుని పిల్లలు కొన్నిసారి వేరే ప్రాముఖ్యమైన కొన్ని పనిలో వారు ఉన్నప్పుడు ఒకవేళ మనం పిలిచినా కానీ చెప్పినా కానీ వారు కొన్నిసారి రాదు. కానీ మనం బాధపడవద్దు, ఎందుకంటే వారు ఇంకా శ్రేష్టమైన ఒక పని చేస్తున్నారు అనమాట. ఒకటి గొప్ప పని ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభుత్వ సమయం గడపడం, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, ఇలాగే అది దేవుని నుండి పొందుకొని ఇద్దరికి ఇవ్వడం, అది ఒక గొప్ప పని, జోబు లేదంటే బాధ్యతగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక్కొక్క పనులు ఉంది అనమాట. ఒక్కొక్క బాధ్యత ఉంది. ఇప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైన ఒక పని ప్రియులారా, బాధ్యత ప్రియులారా మనం చూసినట్లయితే
దేవుని పిలుపు ఉంది, దేవునితో సమయం గడపడం, వాక్య పరిచర్య చేయడం, అది చాలా గొప్పది అనమాట. దానికంటే గొప్పది అంటే ప్రభువును ఆరాధించుకోవడం కూడా గొప్పది అనమాట. ప్రభువును ఆరాధించుకోవడం, ప్రభువును పొందుకొని ఇతరులకు ఇవ్వడం, అది చాలా శ్రేష్టమైనది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ అంతా కూడా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు కూడా చెప్పారు, ఒక వ్యక్తి ఒక తండ్రి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తుతో చెప్తారనమాట, నేను తండ్రిను పాతి పెట్టిన తర్వాత నేను ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తామని ఒక మాట చెప్పినప్పుడు ప్రభు ఒప్పుకోలేదన్నమాట. ప్రభు ఏం చెప్తారు, చనిపోయిన వారు ఆ పని చేస్తారు కానీ బ్రతికిన వారు ఏం చేసుకోవాలి, బ్రతికిన నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించాలి అంటే, సువార్త ప్రకటించాలి అంటే దానికి అర్థం చనిపోయిన స్థాయిలో చాలా మంది ఉన్నారు, వారిను జీవనంలోనికి నడిపించాలి. సాతాన్ రాజ్యంలో అంటే సాతాన్ చేత పట్టబడిన చాలా వ్యక్తులు ఉన్నారు, వారిను దేవుని వైపు మళ్లించాలి. అదే గొప్ప పని అనమాట, గొప్ప బాధ్యత అనమాట. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒక చిన్న పని చేస్తున్నాము. ఏంది ఆ పని అంటే గొర్రె కాపరిగా గొర్రెలను మేపుతున్నా అనమాట, తండ్రి యొక్క గొర్రెలు. అప్పుడు దావీదుకు తన డాడీ ఎస్ఐ ఇంకొక పని అప్పగించామన్నమాట. ఏంటది, ఫుడ్ పంపాలి అనమాట, ఆహారం పంపాలి, సహోదరులకు ఆహారం పంపాలి. కాబట్టి దాని కొరకు పంపించినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఆ సహోదరుల దగ్గర వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రియులారా దావీదు చూస్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే, సూర్యుడు గోలియాత్ అనే వ్యక్తి వచ్చి సవాల్ చేస్తున్నాడు అనమాట, ఇశ్రాయేలు ప్రజలకు విధంగా సవాల్ చేసిన ఒకరిని పంపము అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ ఇది విని ప్రియులారా మనం చూసినది సౌలు గాని సైనికులందరూ భయపడి ఉన్నామన్నమాట, వారు భయం ఆందోళనతో ఉన్నామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అది మాత్రం కాకుండా ఇంకొక విషయం కూడా అక్కడ జరుగుతున్నాయి. దావీదుతో కొందరు చెప్పామన్నమాట, ఎవరైతే గోలియాతును వెళ్ళి చంపి ఇశ్రాయేలు పక్షంగా జయం పొందుతారో వారికి చాలా బహుమానాలు ఇస్తాం. అది మాత్రం కాకుండా రాజు ఒక కుమార్తెను కూడా పెళ్లి కూడా చేస్తాం అని కూడా వాగ్దానం ఉండే రాజు చెప్పిన విషయాలు కూడా దావీదుతో చెప్తారు. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు చెప్తున్న ఒక విషయం, ఆ విషయం గురించి దావీదు మాట్లాడతారనమాట, డిస్కస్ చేస్తారనమాట, మాట్లాడతారు. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 17:25 చదువు. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, కాబట్టి ఇప్పుడు దావీదు ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పెద్ద సహోదరుడు ఏలియాబు వచ్చి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏలియాబు వాట్ ఆర్ యూ డూయింగ్ అరౌండ్ హియర్ అంటే, ఏలియాబు ప్రియులారా మనం చూస్తున్నట్టే కోపంతో ప్రియులారా దావీదుతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు నీవు ఇక్కడ వచ్చాను, నీకు అరణ్యంలో అంటే నీకు పని ఉంది కదా, గొర్రెలను చూడాలి కదా, ఎందుకు నీవు ఇటు వచ్చారు అని ప్రశ్న అడుగుతున్నాం. దేన్ని బట్టి ఈ విషయం గురించి మాట్లాడుతున్నామని చెప్తున్నాం అనమాట. అదే మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్న నీకేమో గర్వం ఉంది, దేవేమో గొర్రెలను సరిగా కాపాడలేదు అని దావీదును ప్రియులారా తిడుతున్నామన్నమాట. అంటే తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఇదే విషయం గురించి మాట్లాడాం. తర్వాత ప్రియులారా ఈ విషయం సౌలు ఒక చెవిలో కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు సౌలు దావీదును పిలుస్తున్నామన్నమాట, పిలిచామన్నమాట.
కాబట్టి దావీదు ప్రియులారా మనం చూస్తున్న దావీదు గురించి సభలు కూడా ప్రియులారా మనం చూస్తుంటే నెగటివ్ విషయాలే మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు చిన్న అబ్బాయి, నీకు యుద్ధంలో పరిచయం లేదు, అనుభవం లేదు, కాబట్టి నీవు జయించలేదు అని నెగటివ్ విషయాలు ప్రియులారా దావీదు గురించి మాట్లాడుతున్నా అనమాట. ఇప్పుడు దావీదు ప్రియులారా మనం చూసినట్టే ఆ నెగటివ్ మాటలు పట్టించుకోలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తే దావీదు ఆ నెగటివ్ మాటలు పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే దావీదు కూడా కొన్ని అనుభవాలు ఉంది అనమాట. దావీదు ప్రియులారా, దావీదు ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే అది సౌలుకు తెలియలేదు. ఎందుకంటే దావీదు మీదే దేవునికి అభిషేకం ఉంది అనమాట. సమూయేలు ప్రవక్త ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే 16 అధ్యాయంలో ఈ మొదటి సమూయేలుకు రాసిన ఈ గ్రంథములో 16 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుని దేవుడు అభిషేకం ఇచ్చామన్నమాట. దేవునికి ఆత్మ చాలా బలంగా దావీదు మీదకి వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ ఈ విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే సౌలుకు తెలియలేదు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే తెలిసిన ఏలియాబు గాని సమ్మ గాని ఇంకా తన సహోదరులు వారు కూడా దేవునికి అభిషేకం ఎంత గొప్పది అనే గ్రహింపు వారు కూడా లేదనమాట. కాబట్టి వారు ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు గాని ఈ దావీదు ఒక సహోదరులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు న్యాచురల్ కన్నులతో చూస్తున్నాం అనమాట. మామూలు న్యాచురల్ ఐస్తో చూస్తున్నాం అనమాట. ఎందుకంటే గోలియాతుకు చాలా ఎత్తుంది, దాదాపు 9 అడుగులు ఎత్తుంది అనమాట గోలియాత్ అని ఆ శూరుడు. దావీదేమో దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది కొందరేమో న్యాచురల్ గా చూస్తున్నాం అనమాట, న్యాచురల్ ఐస్తో చూస్తున్నాము. అంటే న్యాచురల్ ఐస్తో చూసినప్పుడు గోలియాత్ చాలా గొప్ప స్థాయిలో ఉన్నట్టు, చాలా బలవంతరంగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. దావీదేమో చాలా చిన్నదిగా ఉన్నట్టు ప్రియులారా చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూపు ఎలా ఉంది? మనం ఆత్మ కణులు అంతకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన స్పిరిచువల్ ఐస్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన వెలిగించబడాలి అనమాట. ఆత్మ కణులతో మనం చూడాలి అనమాట పరిస్థితులు. మన ఫిజికల్ ఐస్తో మనం చూసినట్లయితే చాలా విషయాలు చాలా పెద్దగా మనకు అనిపిస్తే మనకు ఫియర్ వస్తుంది. ఒకవేళ మీకు భయం వస్తుందేమో, కొన్ని విషయాలు మీరు చూసుకొని ఫియర్ వస్తుందేమో, కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు, కొందరు మనుషులను, పరిస్థితులు అందరూ చూస్తే లేదంటే విని భయపడుతున్నారేమో. కాబట్టి న్యాచురల్ గా ప్రియులారా మనం చూస్తుంటే అలాగా రావడానికి అవకాశం ఉంది. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం సూపర్ న్యాచురల్ గా లేదంటే ఆత్మ కళ్ళు తెరబడిన స్థాయిలు మనం చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మామూలు మనుషులు అనుకున్నట్టు, చెప్పినట్టు, మాట్లాడినట్టు దేవుని కుమార్తెగా దేవుని బిడ్డలుగా మనం చెప్పవద్దనమాట. అభిషేకంతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మను కలిగిన వారు, క్రిస్తువుని కలిగిన వారు, అనాయింటెడ్ వన్, యేసుక్రీస్తు అంటే క్రిస్తు అంటే అనాయింటెడ్ వన్ అంటే అభిషక్తుడు అనమాట. ఇప్పుడు అభిషక్తుడైన యేసుక్రీస్తును కలిగిన వారు మామూలుగా న్యాచురల్ వ్యక్తులుగా మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడవద్దనమాట. కొన్నిసారి మనం భార్య చెప్పినట్టు మన యేసు చెప్తారేమో. అవును, సౌలు చెప్పినది కరెక్ట్ అని కొందరు చెప్తారేమో. న్యాచురల్ గా చూస్తున్న వారు తప్పకుండా అదే చెప్తారు. అభిషేకం, దేవునికి అభిషేకం ఎంత గొప్పదని, క్రిస్తు ఎంత గొప్పవాడని తెలియలేని వారు, దేవుడు జీవంగల దేవుడు ఎంత గొప్పవాడని తెలియలేని వారు అలాగే మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండవద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదు ఒక పెద్ద అన్న, ఏలియాబు గాని, అభినాద్ గాని, సమ్మ గాని ఇలాంటి వ్యక్తులకు ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకం ఎంత గొప్పదని రెవల్యూషన్ లేదన్నమాట. సౌలుకు తెలియలేదు దావీదు అభిషేకంతో నింపబడామనే విషయం ప్రియులారా పూర్తిగా తెలియలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కానీ దావీదు ఒక గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకం ఎంత శక్తి కలిగినదని మనం అనుభవించామన్నమాట. కాబట్టి దావీదు ప్రియులారా చెప్తున్న విషయం ఉంది. ఇదే అధ్యాయము ప్రియులారా 34 మనం చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంది. వాక్యం చదువుతారు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. ఎస్,
కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దావీదుకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అభిషేకంతో నింపబడిన దావీదుకు అభిషేకం వలన ప్రియులారా మేలు పొందాము, ఆశీర్వాదాలు పొందాము, జయం పొందిన అనుభవాలు చాలా ఉన్నాయన్నమాట. కానీ అది సౌలుకు తెలియదు, సహోదరులకు తెలియదు, కానీ దావీదుకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మను మనం అనుభవించాలి. హోలీ స్పిరిట్ ద్వారా హోలీ స్పిరిట్ ను మనం అనుభవించాలి. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన పరిశుద్ధాత్మ కార్యాలు ప్రియులారా మనం అనుభవించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులు కానీ, లేదంటే మీ యొక్క చుట్టాలు కానీ, స్నేహితులు కానీ మీలో ఉన్న అభిషేకం ఎంత గొప్పదని వారికి తెలియలేదు కావచ్చు. అందుకొరకు వారు కొన్ని విషయాలు వచ్చినప్పుడు వారు నెగిటివ్గా మాట్లాడతారు, వారి పరిస్థితిని గొప్పగా చెప్తారు. అందుకొరకు అభిషేకం పొందిన నీవు అన్యుడు లేదంటే అన్యరాలు ఉన్న వ్యక్తుల్లోక, దేవునితో భయభక్తి లేని వ్యక్తుల్లోక అడ్వైస్ తీసుకోవడానికి వెళ్ళవద్దనమాట. కానీ అడ్వైస్ తీసుకోవాలి. ఎవరి అడ్వైస్ తీసుకోవాలి? యేసే అడ్వైస్ తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనం వినాలి అనమాట. దేవుని స్వరం మనం వినాలి, దేవుని స్వరం వినాలి. దేవునికి స్తోత్రం. లేదంటే దారి తప్పిపోతాయి అనమాట. అన్నిరాలుగా ఉన్న అభిషేకం లేని వ్యక్తులు మాటలు విని ప్రియులారా మనం అదే మాటలు వినలో కొలది భయం వస్తుంది. ఎందుకంటే వారు న్యాచురల్గా మాట్లాడతారనమాట. కాబట్టి ప్రియులారా మనకు అవసరం అభిషేకం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనలో దేవుడు అనుగ్రహించిన అభిషేకం ఎంత గొప్పదని దావీదు వలె ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దావీదు అది గ్రహించామన్నమాట. అనుభవం ద్వారా దేవుడు నేర్పించామన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియుల అనుభవం ద్వారా కూడా దేవుడు నేర్పిస్తాడు. యేసు నామం ఎంత గొప్పదని, యేసు రక్తం ఎంత పవర్ఫుల్ అని, యేసే వాక్యాలు ఎంత గొప్పదని అనుభవించిన ప్రియులారా మనకు తెలుసు. కానీ అనుభవించలేని వారికి తెలియలేదు. కాబట్టి ప్రియులారా మనం అభిషేకం, మనలో దేవుడు అనుగ్రహించిన అభిషేకం, మనలో ఇచ్చిన యేసే ఎంత గొప్పవాడని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించాలి. అది గ్రహించిన కొలది ధైర్యం ఇంక్రీస్ అవుతుంది. ఒకవేళ భయం ఉన్నా కానీ తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం యేసుక్రీస్తువుని పరిశుద్ధాత్మని వాక్యం ద్వారా మనం అనుభవించిన కొలది, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా బలపరచబడుతున్న కొలది ఫియర్ తొలగిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం సదగా వినాలి. వీరు చెప్తున్న నెగటివ్ మాటలు వినవద్దనమాట. నెగటివ్ మాటలు విని అది మనసులో మేము దాచిపడిన వారు ఉంటే తప్పకుండా ఫియర్ వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం దేవుడు కోరుతుంది అభిషేకం ఎంత గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దావీదు గ్రహించామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడని మనం గ్రహించిన కొలది, మనలో వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఎంత గొప్పవాడని మీరు గ్రహించిన కొలది విశ్వాసంతో మీరు ముందుకు వెళుతారనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది నీతిమంతులు విశ్వాసంతో బ్రతుకుతారని రాయబడింది. నీతిమంతులు చూసుకొని బ్రతుకుతారని కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడి అనుదినం ముందుకు వెళుతారు. ఎందుకంటే దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదు, గొప్పది ఏదీ లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకం చాలా గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప వాడనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ మీరు విని ఉండవచ్చు, దేవుడు నన్ను గొప్ప అభిషేకంతో నింపాము, ఇలాంటి విషయాలు మీరు ఎక్కువ విని ఉండొచ్చు. అది విని మీరు మీ గురించి మీరు తక్కువ ఆలోచన చేస్తున్నారేమో. అందుకొరికి మనలో ఎంత గొప్పవాడు ఉన్నాడని సత్యం వాక్యం ద్వారా వినాలి అనమాట. మనలో ఉన్న అభిషేకం, మీలో ఉన్న అభిషేకం ఎంత గొప్పది అని అలాంటి వాక్యాలు ధ్యానించిన కొలది, వింటున్న కొలది ఆ గ్రహింపు ఇంగ్రీస్ అవుతున్న కొలది ధైర్యం వస్తాయి అనమాట. లేదంటే ఇద్దరులకు ధైర్యం వస్తుంది. మీరేమో పిరికివాడుగా లేదంటే పిరికితనమో బ్రతికే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. అందుకు క్రిస్తునందు దేవుడు మనకి ఇచ్చిన గొప్పతనం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి, ధ్యానించుకోవాలి, అది మనం గ్రహించుకోవాలి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన సేమ్ హోలీ స్పిరిట్ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సేమ్ యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మహిమా యేసుక్రీస్తు మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. దానికంటే గొప్పవాడు కానీ గొప్పది ఏదీ లేదనమాట. ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుని అభిషేకం ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట, చాలా శక్తివంతమైనది. అది మనను
ఒక్కొక్క స్టెప్ మనను పైకి తీసుకొని వస్తాయి అనమాట. అంటే ఆత్మీయంగా మనం ఎదిగినట్టు, సమస్యలు మనం ఓవర్కమ్ చేసినట్టు తప్పకుండా సహాయం పడతాయి అనమాట. కాబట్టి యెషయా గ్రంథం ప్రియులారా మనం చూస్తే యెషయా గ్రంథము 61 అధ్యాయంలో ప్రియులారా మనం అభిషేకం గురించి రాయబడి ఉంది. యెషయా గ్రంథము 61 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి నుండి దాదాపు ప్రియులారా కింద దాకా 11 వదనం అక్కడ రాయబడి ఉంది. ఆ వదనాలంతా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం వలన జరుగుతున్న విషయాల గురించి చాలా స్పష్టంగా ప్రియులారా మనం చూడవచ్చు. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి వదనం చదవండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అభిషేకం ప్రియులారా మనం చూసినట్లయితే మన మీదకి వచ్చినప్పుడు మనం తప్పకుండా బలవంతులుగా మార్చబడుతుంది, శక్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడుతుంది, ధైర్యం కలిగిన వ్యక్తులుగా మార్చబడుతుంది. అలాగే ప్రియులారా అభిషేకంతో మనం నింపబడుతున్నప్పుడు తప్పకుండా దేవుని ప్రేమ చెప్పేవారుగా తప్పకుండా మార్చబడుతుంది. నలిగిన హృదయం అంటే గాయపరచబడిన వ్యక్తులు, అలాంటి వ్యక్తుల హృదయం ప్రాణం కట్టినట్టు దేవుడు మనల్ని వాడుతారు. మరి ఆత్మగాయాలు స్వస్థపరిచినట్టు సువార్త ద్వారా దేవుడు మనల్ని వాడుతారు. కాబట్టి ప్రజల్లో ఒక ఫిజికల్ హీలింగ్స్ కోరు కూడా తల్లి నుండి అరకాల యొక్క ప్రతి అవయవాలు కూడా స్వస్థపరిచినట్టు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులుగా మన దేవుడు వాడతారనమాట. ఇప్పుడు ప్రియుల అదే మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే దుఃఖంలో ఉన్నవారిని ఓదార్పు చేస్తున్నట్టు ప్రియుల దేవుడు మనల్ని వాడతారు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్పు, పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్పు చేస్తాడనమాట. ఒకటి దేవుడు మిమ్మల్ని ఓదార్పు చేస్తాడు. మీ గాయాలు దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ గాయాలు కడతాడనమాట. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా మీ గాయాలు కడతాడు. అది మాత్రం కాకుండా ఇద్దరు గాయాలు కట్టినట్టు దేవుడు కృప చూపినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న దుఃఖం పరిశుద్ధాత్మ దేవుడు తీసివేస్తాడు. తర్వాత ఆనందంతో, ఓదార్పుతో, ప్రేమతో దేవుడు నింపుతాడనమాట. అది మాత్రం కాకుండా దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఇద్దరు ఓదార్పు చేస్తున్నట్టు, ఇద్దరు బలపరిచినట్టు కూడా, ఇద్దరు స్వస్థ కూడా జీవంగల దేవుడు తప్పకుండా వాడుతాడనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్న కొలది ఏం జరుగుతుంది, ఆత్మలో సత్యములో పరిశుద్ధైన దేవుని ఆరాధించే వ్యక్తి తప్పకుండా మార్చబడతాయి అనమాట. అభిషేకంతో నింపబడుతున్నప్పుడు ఆరాధించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఆత్మలో సత్యములో ఆరాధించే వ్యక్తిగా మార్చబడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అన్ని ఆరాధన అంతా లయమైపోతుంది అనమాట. ఆత్మలో సత్యములో ఆరాధన జరుగుతున్న కొలది ఇవిడిసిపెట్టు క్రియలు యేసు అమ్మలో తప్పకుండా లయమైపోతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి కాలంలో మనం ఆరాధించే వారు ఉండాలి, స్తుతించే వారు ఉండాలి. అలాంటి అభిషేకత దేవుడు యేసు నామములో మనల్ని అధికంగా నింపినాక, కాబట్టి మనం ఆత్మలో సత్యములో మనం ఆరాధన చేస్తున్న కొద్ది, పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఆరాధన చేస్తున్న కొద్ది ఇద్దరిని కూడా ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆత్మలో సత్యములో ప్రియులారా మనం ఆరాధన చేసినప్పుడు మన కలిసి కానీ వ్యక్తిపరంగా కానీ ఆరాధన చేస్తున్న కొద్ది తప్పకుండా దేవుని కార్యాలు చాలా బలంగా జరుగుతాయి అనమాట. అపవాది క్రియలు లయమైపోతాయి. ఇప్పుడు ఆరాధన చాలా గొప్పది అనమాట. ప్రభువుని ఆరాధించుకోవడం, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువుని ఆరాధించుకోవడం చాలా గొప్పది. ఆరాధనలో బంధకాలు లయమైపోతాయి, నిజమే. అపవాది క్రియలు లయమైపోతాయి. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధన చేసిన వారు తప్పకుండా వారు బలవంతులుగా మార్చబడతాయి అనమాట. బలహీనత మార్చబడతాయి, బలహీనత తొలగిపోతాయి, బలవంతులుగా మార్చబడతాయి. ఆత్మలో సత్యములో ఆరాధన చేయడం అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. స్తుతించే వారుగా మార్చబడతాయి అనమాట. సనగడం గుణగడం అంతా ఆగిపోతాయి. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు సనగడం, కాండల్ని చెప్పడం, సనగడం, పలానా బ్రదర్, పలానా సిస్టర్ వాళ్ళైనా ఇలా పలానా వ్యక్తి వల్ల నేను దీవెన పొందడం లేదు, అలాంటి కంప్లైంట్స్ అంతా బ్రేక్ అయిపోతాయి. ఎందుకు అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నారంటే అభిషేకం కూర్చున్న రెవల్యూషన్ లేదు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, దేవుడు ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పదని గ్రహింపు లేదు. కాబట్టి ఇప్పుడు కూడా పలానా వ్యక్తి గురించి పలానా వ్యక్తి వల్ల నేను ఆశీర్వాదం అనుభవించడం లేదని మాట్లాడుకొని అదే మాట్లాడతారు. దానికి అర్థం మీరు దేవుడు ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పదైన గ్రహింపు మీకు లేదనమాట. అందుకొరకే పలానా బ్రదర్ కానీ సిస్టర్ లేదంటే పలానా వ్యక్తి
ఒకవేళ మీ డాడీ కావచ్చు, లేదంటే అమ్మ కావచ్చు, లేదంటే మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే ఎవరైనా ఒక పేరు మీరు చెప్తారు, పలాని వ్యక్తులు నేను పైకి రావడం లేదు అని మీరు చెప్తున్నారంటే దానికి అర్థం యేసుక్రీస్తు అనుగ్రహించిన అభిషేకం, ఆ పిలుపు, గ్రహింపు లేదన్నమాట. సో యేసుక్రీస్తు గురించి గ్రహించిన పిల్లల గ్రహింపు వస్తున్న కొలది దాని గురించి చెప్పడానికి టైం ఉండలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అభిషేకం నింపబడి ప్రభువును ఆరాధించే వ్యక్తిగా మార్చబడతాయి. ప్రభు ప్రేమ సువార్త ప్రకటించే వ్యక్తిగా మార్చబడతాయి. అనేక హృదయాలు నలిగిన హృదయం స్వస్థపరిచే వ్యక్తులు గాయాలు కట్టడానికి సమయం వాడతాయి అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిస్థితి మార్చేది అనమాట. ఇప్పుడు యెషయా గ్రంథం 61:4 ప్రియులారా మనం చూడవచ్చు. బిల్డప్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కడతాడనమాట. కుటుంబ జీవితాలను కడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు రిలేషన్షిప్ కడతాడనమాట. భార్య భర్తల మధ్యలో సమాధానం తీసుకొని వస్తాడు. ఐక్యతలో ఎదిగినట్టు కృప చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడతాడు. వాక్యం ధర దేవుడు మన జీవితాన్ని కడతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు. దేవుని చిత్తానుసరి కడతాడు అనమాట. అంటే అభావాది క్రియలు అంతా తొలగిస్తాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతినప్పుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తాడనమాట. అంటే కృంగిన స్థాయిలో మనం ఉండినట్టు ఒప్పుకోలేదన్నమాట. దేవుడు మనకు ధైర్యం ఇచ్చి మనకు పైకి లేపుతాడు. సాతాను ఏం చేశాడు? పిరికితనం అంటే లేదంటే ఫియర్ తీసుకొని పెట్టి మనల్ని ఎప్పుడు మనం దాగి ఉండాలి, ఒక రూమ్లో దాగి ఉండాలి, గుహలో దాగి ఉండినట్టు దాగి ఉండాలి, ఎవరి ముందు రావద్దు. ఈ స్పిరిట్ బంధించబడిన స్థాయిలో ఉన్న బ్రతుకు అనమాట. కానీ పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు సంస్థ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం చూస్తున్నాము బంధకాలంతా పరిశుద్ధాత్మ అగ్ని వల్ల కాలిపోయింది అనమాట. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఏమవుతుంది? ఫియర్, బంధకాలు, సాతాన్ ఆమెన్ పెట్టిన బంధకాలంతా కూడా పరిశుద్ధాత్మ లయమైపోతాయి. దుఃఖం కావచ్చు, నిరాశ కావచ్చు, లయమైపోతాయి అనమాట. ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. మనను బలపరుస్తుంది, బిల్డప్ చేస్తుంది, మనను రైసప్ చేస్తుంది, అంటే పైకి లేపుతాడనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే 4వ వచనం, దే విల్ రీబిల్డ్ ద ancient ruins, repairing cities destroyed long ago. They will revive them, through they have been deserted for many generations. కాబట్టి ప్రియులారా ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు రిపేరింగ్ జరుగుతుంది అనమాట. పాడైపోయింది, రిపేరింగ్ జరుగుతుంది. లేదు, మన ప్రాణములో రిపేరింగ్ జరుగుతుంది అనమాట. మన ప్రాణములో ఉన్న గాయాలు అందు కూడా హోలీ స్పిరిట్ వాక్యం అందరూ కడతాడు. ఎంత లోతైన గాయమైనా సరే, దుఃఖం, నిరాశ, బాధలు, ఈవిల్ స్పిరిట్ సంబంధమైన అందు కూడా తీసివేస్తాడు. రిపేరింగ్ జరుగుతుంది అనమాట. తర్వాత మన ఆత్మ ప్రాణశైలి బలపరిచి యేసుక్రీస్తు ఒక సాక్షిగా బలంగా దేవుని రాజ్యం వరకు దేవుడు జీవంగా దేవుడు వాడతారు. 5వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది, ఫోర్నర్స్ విల్ బి యువర్ సర్వెంట్స్ అని రాయబడింది. అంటే అన్నలు మీకు పని చేసేవారిగా మార్చబడతాయి అనమాట. లేదంటే మీకు సహాయం చేసేవారిగా మార్చబడతాయి, అభిషేకం చేస్తుంది అనమాట. ఫోర్నర్స్ విల్ బి యువర్ సర్వెంట్స్. అన్నలు నిలువబడి మీ మందలను మేపేదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపురులను ఆగుదురు. అంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మనకి సహాయం చేసే వాళ్ళను దేవుడు వస్తారనమాట. ఇక్కడ అభిషేకం అంత గొప్పది అనమాట. లేదు, అభిషేకంతో మనం నింపబడినప్పుడు అలాంటి పనులు జరుగుతాయి. ఇంకా మనం చూస్తున్నాము పనులు జరుగుతాయి అనమాట. ద్రాక్ష తోట కాపురులను అగుదురు అని రాయబడింది. మీకు వ్యవసాయులు ఈ ద్రాక్ష తోట కాపురులను అంటే అన్నెళ్ళు కూడా మార్పు పొందుతారనమాట. మన పరిశుద్ధాత్మ నింపబడి బ్రతున్నప్పుడు అన్నెళ్ళు మధ్యలో బ్రతున్నప్పుడు కూడా అన్నెళ్ళు మనల్ని వారొక విశ్వాసంలోకి నడిపించను కాదు, మనొక విశ్వాసంలోనికి వారిను పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఇక్కడ అభిషేకానికి పవర్ ఉంది అనమాట. అపవాదికరులు తొలగిస్తారనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనను అధికంగా బలపరిచినాక, అభిషేకించినాక, అలాగే ప్రియులారా 6వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే పేరు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు, జనములో ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అధిష్ఠింతురు. కాబట్టి ఇప్పుడు ఇలా మేలు అనమాట యాజకులు. కాబట్టి క్రిస్తునందున మనం యాజకుల సమూహంగా ఉన్నాము. పేరుకు మాత్రం కాదు, అది మన లైఫ్లో రియల్గా అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు పేరు మాత్రం ఉండవచ్చాము, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అది రియల్గా అనుభవంగా మార్చబడతాయి అనమాట. నిజంగా పరిశుద్ధాత్మ నింపబడి రాజులకు యాజక సమూహంగా దేవుని చిత్తానుసారంగా అనేకులకు
అనేకులు దీవించడానికి కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. దానితో పాటు ఏం జరుగుతాయి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే ఐశ్వర్యం, జనములు ఐశ్వర్యము మనం అనుభవంగా అంటే ఆశీర్వాదాలు మన అనుభవంగా మార్చబడతాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు అనుభవించడం లేదేమో, ఆశీర్వాదం గురించి చెప్తున్నారేమో, మెసేజ్ కూడా చెప్తున్నారేమో, ధ్యానిస్తున్నారేమో, ఇద్దరు ఆశీర్వాదాలు అనుభవించే విషయం గురించి మనం వింటున్నారేమో, దానిలో ఆనందిస్తున్నారేమో. కానీ ఆశీర్వాదాలు నిజంగా మనం అనుభవంగా మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆశీర్వాదాలు మనం అనుభవించుటూ దేవుడు కృప చూపిస్తాడు. యూ విల్ బి కాల్డ్ ప్రీస్టర్స్ ఆఫ్ ద లార్డ్, మినిస్టర్స్ ఆఫ్ అవర్ గాడ్. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అలా జరుగుతాయి అనమాట. మీరు ఒక దైవజనుడు, లేదంటే ఒక దైవజనరాలు, లేదంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ నింపబడిన విశ్వాసి, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కుమారుడు కుమార్తె, అలాంటి పదాలు వస్తాయి అనమాట. కాబట్టి యూ విల్ ఫీడ్ ఆన్ ద ట్రెషర్స్ ఆఫ్ ద నేషన్స్ అండ్ బోస్ట్ ఇన్ దేర్ రిచెస్. కాబట్టి యూ విల్ ఫీడ్ ఆన్ ద ట్రెషర్స్ ఆఫ్ ద నేషన్స్. చూడండి, నేషన్ అంటే మనం అంతగా దీవించబడతాయి అనమాట. దేశంలో ఉన్న దీవెనలు మనం అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అనేక దేశాల్లో ఉన్న దీవెనలు కూడా మనం అనుభవించుంటూ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అది ఈ కాలంలో చాలా మంది వ్యక్తులు అనుభవించడం మనం చూసుకోవచ్చు. పరిశుద్ధాత్మ తింపబడి కొందరు ఎరుసలేములో కావచ్చు, శమరే కావచ్చు, యూదే కావచ్చు, తర్వాత భూదిగంధం దారి. కాబట్టి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆశీర్వాదాలు మనం పొందినట్టు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధాత్మతో ఫెయిత్ఫుల్గా ఉండాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అదే మనల్ని హెచ్చిస్తాయి అనమాట, మనుషులు కాదు. ఒకవేళ మనుషులను ప్రియుల దేవుడు మనం హెచ్చించుకోవడానికి వాడతారంటే కూడా మన పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి, యేసుతో కలిసి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే డైరెక్ట్ మనుషులతో కాదు, డైరెక్ట్ మన యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉండాలి, డైరెక్ట్ పరిశుద్ధాత్మతో కనెక్ట్ ఉండాలి, జీవగల దేవునితో కనెక్ట్ ఉండాలి, తర్వాత మనుషులు అనమాట. దేవునికి స్తోత్రం. కానీ చాలా మంది ఎలాగంటే డైరెక్ట్ మనుషులు పట్టుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, భిక్ష అడిగే స్థాయి వస్తాయి అనమాట, బెగ్గరగా మార్చబడతాయి, అడగాల్సిన పరిస్థితి వస్తాయి. కానీ దేవుడు కోరుతుంది పరిశుద్ధాత్మని మనం గట్టిగా పట్టుకోవాలి, యేసుక్రీస్తుతో క్లోజ్గా ఉండాలి. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో మాట్లాడతారు, రాజులతో కూడా మాట్లాడతారు. ఎస్రా గ్రంథంలో రాయబడింది, మొదటి అధ్యాయంలో రాయబడింది, దేవుడు హోరెస్తో దేవుడు మాట్లాడామన్నమాట, హోరెస్ హృదయాన్ని దేవుడు. కాబట్టి దేవుడు నా కొరకు మీ కొరకు దేవుడు మాట్లాడతారు. ఎవరితో మాట్లాడని దేవుడు మాట్లాడతారు. ఒకవేళ ఎవరైనా మనకు మేలు చేయాలని దేవుడు కొందరితో మాట్లాడతారు. వారు ఆ స్వరం విని ఉంటే వారు అది చేయలేదు అంటే వారికి నిద్ర రాదనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు, మన దీవెన అనుభవించుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 7వ దినములో రాయబడింది, ఇన్స్టెడ్ ఆఫ్ షేమ్ అండ్ డిస్హోనర్ యూ విల్ ఎంజాయ్ ఏ డబుల్ షేర్ ఆఫ్ హోనర్. డబుల్ హోనర్ వస్తుంది అనమాట. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు క్రిస్తునిత్వం అవమానం ఎంత అలాగో అనుభవంలో మీరు వెళుతున్నారు అంటే మిమ్మల్ని చిన్నగా చూపు, దావీదును చిన్న చూపు చూపినట్టు కొందరు సొంత సహోదరులే చిన్న చూపులో చిన్నగా చూస్తున్నాను అనమాట. కానీ అభిషేకంతో నింపబడిన తర్వాత దావీదు పరిస్థితి మార్చబడామన్నమాట. అలాగే మన పరిస్థితి దేవుడు యేసునామములో దేవుడు మార్చాడు. కాబట్టి మనలో ఉన్న అభిషేకం గొప్పది అని గ్రహించుకోవాలి మనం. ఒకవేళ మనం తల్లిదండ్రులు కానీ, మన సహోదరులు కానీ, మన ఒక పాస్టర్ కానీ, లేదంటే పాస్టమ్మ కానీ, ఇంకా కొందరు కానీ వారి అభిషేకం గొప్పదని అనుకున్నారేమో, కానీ మన అభిషేకం గొప్పదని ఎవరు చెప్పలేదేమో, కొందరు చెప్పలేదు, బాధపడవద్దు. కానీ మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు కొందరు చెప్తారు మన అభిషేకం గొప్పదని, కొందరు చెప్తారు కానీ కొందరు చెప్పలేదేమో. కాబట్టి దేశ ప్రియులను బాధపడవద్దు. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనలో ఉన్న వచ్చిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని పరిశుద్ధాత్మ వలన ప్రియులను మనం గ్రహించుకోవాలి. వారు వీరు ఎవరు గ్రహించుకోలే లేదని కూడా పర్వాలేదు, మీరు గ్రహించుకోవాలి. దావీదు గ్రహించామన్నమాట. అందుకొరకే ప్రియులారా విశ్వాసంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాం, ముందుకు వెళ్ళలేం, లేదంటే అక్కడ ఆగిపోయేది, శవులు ఆగిపోయేది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అభిషేకం ఎంత గొప్పదని పరిశుద్ధాత్మ వలన గ్రహింపు దేవుడు మనకు దయచేయనాక దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము
7వ వచనంలో ప్రియులారా మనం చూసినట్టే ఒక మాట చదువుతారా వచనం 7వ వచనం. నీ యవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఓకే, నిత్య ఆనందం కూడా వస్తాయి. అనే ఆనందం తగ్గిపోలేదు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీ ఆనందం ఎవరి మీ నుండి తీసివేయలేదు అని ప్రభు చెప్పారు. అంటే దానికి అర్థం క్రిస్తువును మన నుండి తీసివేయడానికి సాతానుకు మనుషులకు యేసులో సాధ్యం అది సాధ్యం కాదనమాట. యేసునామలో హల్లెలూయా. క్రిస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి దేన్ని కూడా సాధ్యం కాదు. కాబట్టి క్రిస్తు మనలో ఉన్నంతకాలం మనం ఆనందం, సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. అనేకల్లో దీవించే వ్యక్తులుగా మార్చబడతాయి. ఆనందంలో మనం ఎంకరేజ్ అవుతాయి, సమాధానంలో మనం ఎంకరేజ్ అవుతాయి. సోర్సు యేసుక్రీస్తు అనమాట, మనుషులు కాదు. కాబట్టి దేవుని బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు, అభిషేకం నిండి వాడతారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు సంఘం, హల్లెలూయా, గొప్పదనమాట. యేసుక్రీస్తు సంఘం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం యేసుక్రీస్తు సంఘం, రక్షణ పొందని మనం దేవుని బిడ్డలం. సంఘం అంటే దేవుని బిడ్డలం అనమాట. చర్చ్ అంటే రక్షణ పొందిన గుంపు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందిన మనం అందరం జీవం గల దేవుని యొక్క సంఘం అనమాట. ఇప్పుడు చర్చ్ అంటే మనం చాలాసారి మనం టెంపుల్ అంటే గుడి అంటే మనకు ఆ చర్చ్ బిల్డింగ్ గుర్తుకు వస్తాము. చర్చ్ బిల్డింగ్ చర్చ్ బిల్డింగ్ అనమాట, చర్చ్ కాదు. జీవంగల సంఘం అంటే మనం అనమాట, మీరు నేననమాట. పరిశుద్ధాత్మ నింపబడిన జీవంగల సంఘం అంటే మనం అనమాట. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆ సత్యం పరిలాన్ని మనం అర్థం చేసుకోలేదు. చాలా మంది అనుకున్నారు పెద్ద చర్చ్ బిల్డింగ్ చూసితే అదే చర్చ్ అని అనుకున్నాం. అది చర్చ్ కాదు. చర్చ్ అంటే డిఫరెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇద్దరు ముగ్గురు యేసుక్రీస్తు చెప్పారు, ఇద్దరు ముగ్గురు నా నామంలో కలిసి వచ్చాము నేను వస్తామని ప్రభు చెప్పారు. అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ దేవుడు బలమైన ఆత్మకార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడని కాదు, యేసుక్రీస్తు కొరకు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ దేవుడు చేస్తాడు గొప్ప కార్యం. మనం కాదు, మనుషులు కాదు చేసేది, దేవుడు అనమాట. 10,000 ఉన్నా సరే, లక్షలు ఉన్నా సరే, కోళ్ళు ప్రజలు ఉన్నా సరే, చేసేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు కూడా ప్రభు చేస్తాడు, 10 మంది ఉన్నప్పుడు కూడా దేవుడు చేస్తాడు, 10,000 ఉన్నా కానీ అంతా కూడా ప్రియులారా ప్రభు కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘాన్ని బట్టి కాదనమాట. సంఘాన్ని బట్టి దేవుని యొక్క పవర్ ఇంక్రీజ్ అవుతాయి, తగ్గిపోతాయి కాదు. ఇలా దానికంటే దేవుడు ఎల్లప్పుడూ దేవుడు అనమాట. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము దావీదు వెళ్ళాము, పరిశుద్ధాత్మ నింపబడి వెళ్ళాము, గోలియాతును ఈజీగా జయించామన్నమాట. కాబట్టి దావీదు కాదు, దావీదును పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నామన్నమాట. దావీదు గొప్పవాడని కాదు, దావీదులో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసుకొని దావీదును గొప్ప వ్యక్తిగా మార్చేసామన్నమాట ప్రజల ముందు. ఇప్పుడు మనకు ఘనత ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. మనకు ఘనత తీసుకొని వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది డబుల్ ఓనర్ దేవుడు మనకి ఇస్తాడు. యూ విల్ ఎంజాయ్ ఏ డబుల్ షేర్ ఆఫ్ ఓనర్ అని రాయబడింది. యూ విల్ పొసెస్ ఏ డబుల్ పోర్షన్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ ల్యాండ్ అండ్ ఎవర్లాస్టింగ్ జోయ్ విల్ బి యువర్స్ అని రాయబడింది. కాబట్టి ప్రాస్పెరిటీ, డబుల్ పోర్షన్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఈ మాటలు ఎవరు తీసివేయడానికి వీల్లేదు. ఇక్కడ ఇది రాయబడింది, మనం సొంతంగా రాసేది కాదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో నా కొరకు మీ కొరకు ఇది మనం గ్రహించుకోవడానికి కొరకు రాయబడి ఉంది. అప్పుడు మనం గ్రహించుకొని నమ్మాలి ఇప్పుడు ఇలా మనం శుద్ధించుకోవాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అంతే. ఇప్పుడు యూ విల్ ప్రొసెస్ ఏ డబుల్ పోర్షన్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ ల్యాండ్. ఆమేన్ చెప్పాలి నేను దయచేసి. హల్లెలూయా. ఒకటి ఇది మన జీవితంలో యేసులో పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనాక. ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న అప్పుడు ఇలా అభిషేకం ద్వారా ప్రతి మేలు నా జీవితంలో, మన అందరి జీవితంలో, ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరి జీవితంలో యేసునామములో జీవగల దేవుడు దయచేయనాక. దానిలో మనం ఇంగ్రీస్ అవునాక యేసునామములో. తర్వాత 8వ వచనంలో ప్రియులారా రాయబడింది, ఏలైనగా చదవండి. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఫర్ ఐ ద లార్డ్ లవ్ జస్టిస్. కాబట్టి దేవుడు న్యాయాన్ని ప్రేమించే దేవుడు అనమాట.
ఐ హేట్ రోబరీ అండ్ రాంగ్ డూయింగ్. కాబట్టి దొంగతనం చేసే వ్యక్తిగా, ఇద్దరిలో ఒక సొమ్ము మోసంతో అబద్ధాలు కానీ తప్పుడు పనులు వేసుకొని తీసే వ్యక్తి ఉండవద్దు. అది దేవునికి ఇష్టం కాదనమాట. కాబట్టి దేవుని బిడ్డలు అలాగ ఉండవద్దని దేవుడు కోరుతుంది. దొంగతనం చేసేవాడుగా, లేదంటే అప్పు తీసుకున్న వ్యక్తిగా అలాగ మనం ఉండవద్దని జీవగల దేవుడు కోరుతుంది. దేవుడు ఏం కోరుతుంది అంటే మనం ఆశీర్వాదాలు అనుభవించాలి, ఇద్దరు దీవించే వ్యక్తి ఉండాలని ప్రిల్లర్ దేవుడు కోరుతుంది. కాబట్టి ఐ విల్ ఫెయిత్ఫుల్లీ రివార్డ్ మై పీపుల్ అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఐ విల్ ఫెయిత్ఫుల్లీ, దేవుడు నమ్మకంగా రివార్డ్ ఇస్తాడనమాట నా ప్రజలకు. కాబట్టి మనందరూ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన కొనబడిన మనందరూ దేవుని సొత్తు, దేవుని ప్రజలు అనమాట. మీరు దేవుని కుమారుడు కుమార్తె అనమాట. కాబట్టి దేవుడు ఫెయిత్ఫుల్లీ మనకు దానికి రివార్డ్ ఇస్తాడనమాట. మన ప్రభు కొరకు నిలబడుతున్నా కాబట్టి, ప్రభువును ప్రేమిస్తున్నా కాబట్టి దేవుడు తప్పకుండా రివార్డు మీకు అనుగ్రహిస్తాడు. తర్వాత అది మాత్రం కాకుండా మేక్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ దమ్, నిత్య నిబంధన. ఆల్రెడీ దేవుడు మనతో యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు నిత్య నిబంధనలో మనం ఉన్నామనమాట. ఇటర్నల్ కవెనెంట్ లో ఆల్రెడీ మనం ప్రవేశించామనమాట. దాన్ని బట్టి ప్రియులారా శోధించాలి. కాబట్టి దేవుడు మనల్ని దీవించేది మనకు ఒక గొప్పతనాన్ని బట్టి కాదు. దేవుడు ఆ యేసుక్రీస్తు రక్త నిబంధనలో మనం ఉన్నా కాబట్టి ఆ నిబంధన మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలో మనం పరిశుద్ధాత్మ వలన నిర్ణయం చేసుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, నూతన నిబంధన, ప్రభు బల్ల, లోడ్ సప్పర్ ప్రతిరోజు వాళ్ళు పొందుకోవచ్చు, ధ్యానించడం మంచిది. ఎన్నిసార్లు ధ్యానించుకోవచ్చు. ఎందుకంటే ఎంత నిత్య నిబంధన ప్రియులారా జ్ఞాపకం చేసుకొని మనం దేవుడు స్తుతించాలి. అప్పుడు ప్రేమ ఇంక్రీస్ అవుతుంది అనమాట, మన సంతోషం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ప్రభు బల్లలో మనం పాలు పొందడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప దేవున నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసిన 9వ వచనంలో రాయబడింది. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమె చూసిన వారు చెప్తారనమాట. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసారంగా మనం వెళుతున్నప్పుడు చూసిన వారు కూడా మన గురించి చెప్తారు. వీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, వీరు జీవంగల దేవుని చెత్త గొప్పగా దీవించబడిన వ్యక్తి అని మన గురించి చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం దయచేయనాక. చూడండి, దేర్ డిసెండెంట్స్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ హోనర్డ్ అమంగ్ ద నేషన్స్. అంటే నేషనల్ లెవెల్ కూడా ప్రజలు గుర్తిస్తారనమాట. ఇప్పుడు మీ కోళ్ళలో ఉన్నవారు కూడా మిమ్మల్ని తెలియలేదేమో, కానీ పరిశుద్ధాత్మతో మీరు నింపబడి బ్రతున్న కొలది, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న కొలది అందరూ తెలిసిపోతాయి అనమాట. మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, మీరు ఆమె పరిశుద్ధరాలు, పరిశుద్ధులు, ఆమె దేవుని ప్రియ కుమారుడు అని అందరికీ అర్థమైపోతాయి. ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడు. కాబట్టి everyone will realize that they are people the Lord has blessed. అంటే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి అందరికీ అర్థమవుతాయి. మీరు దేవునితో యేసుక్రీస్తుని కలిగిన వ్యక్తి, పరిశుద్ధ దేవుని కలిగిన వ్యక్తి, గొప్ప ఆశీర్వాదపూర్ణ దేవుని కలిగిన వ్యక్తి అని అందరూ తెలిసిపోతాయి. రాష్ట్రం మాత్రం కాదు, దేశంలో ఉన్న ప్రజలు కూడా తెలిసిపోతాయి. అంత గొప్ప కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. దేవునికి అది ఇష్టం అనమాట. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం అదేగా ఫలించాలి. దానివల్ల దేవుని నామం నా బ్రతుకు ద్వారా, మీ బ్రతుకు ద్వారా దేవుని నామం, యేసుక్రీస్తు నామం మహింపరచబడాలి. తండ్రి నామం మహింపరచబడాలి అనమాట. దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. తర్వాత ప్రియులలో మనం చూస్తున్నైతే 10వ వచనంలో రాయబడింది. చదవండి 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కాబట్టి దేవుని బట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల యొక్క ఆమె హృదయంలో ఆనందంతో నింపబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఐ ఆమ్ ఓవర్వెల్మ్డ్ విత్ జోయ్ ఇన్ ద లార్డ్ ఆఫ్ మై గాడ్. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆనందంతో మనం, ఆత్మ మాత్రం కాదు, ఆనంద నదులు ప్రవహిస్తాయి అనమాట. మన జీవితం ఆనందంగా, ఎందుకంటే సంతోషం, అంద సమృద్ధి, అంద ఆశీర్వాదాలు, అంద జయం, పరిశుద్ధమైన జీవితం, అంద దైవ జ్ఞానంతో
అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యక్రియలు, అనేక ఆత్మలో సంపాదనలో దేవుడు వాడుతారు. అపవాదికి వ్యతిరేకంగా బెలక దేవుడు పరిశుద్ధాత్మ నింపే దేవుడు వాడుతారనమాట. ఘనత దేవుడు ఆమె డబుల్ ఓనర్ దేవుడు మనకు డబుల్ బ్లెస్సింగ్ దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాగే ప్రియుల బ్రతున్న కొలది మనకు అది గొప్ప ఆనందం. ఇంకా దానితో పాటు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు ఏం చేస్తాడంటే పెళ్లికి వెళుతున్నప్పుడు ఎంతో అలంకారంతో, పెళ్లి కుమార్తె మనం చూస్తున్నది చాలా అలంకారంతో మంచిగా డ్రెస్ వేసుకొని సోదరం ఎంతో అలంకారంతో వెళుతారు. వరుడు కూడా అలంకరించబడతాయి. కాబట్టి అలాగే ప్రియులారా దేవుడు ఏం చేస్తాడంటే హీ హాస్ డ్రెస్డ్ మీ విత్ ద క్లోతింగ్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు రక్షణ వస్త్రం ధరిపజేస్తాడు అనమాట. ఆల్రెడీ మన రక్షణ వస్త్రం ధరిపజేసిన స్థాయిలో క్రిస్తువుని నమ్మిన మనం ఉన్నామన్నమాట. అది మనం చూసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మనం అది అర్థం చేసుకోవాలి. రక్షణ వస్త్రం దేవుడు మనకు ధరింపజేసాము. దానితో పాటు అండ్ డ్రాప్ మీ ఇన్ ఏ రోప్ ఆఫ్ రైచియస్నెస్, అంటే నీతి వస్త్రం. నీతి కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యెహోవా సిద్కియను అంటే యేసుక్రీస్తు అనమాట. నీతి వస్త్రం అంటే పరిశుద్ధాత్మ నింపబడి క్రిస్తువుని మనం ధరించుకొని ఉన్నాం అనమాట. ఇప్పుడు రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపి మనలో దేవుడు ధరింపజేసి భూమిలో బ్రతినంతకాలం అలాగే బ్రతుకుతారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది గొప్ప ఆనందం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఐ ఆమ్ లైక్ ఏ బ్రైడ్ గ్రూమ్ డ్రెస్డ్ ఫర్ హిస్ వెడ్డింగ్ ఆర్ ఏ బ్రైడ్ విత్ హెర్ జ్యువెల్స్ అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నింపి దేవుడు మనల్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు, అలంకరిస్తుంది రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రంతో. హల్లెలూయా. ఇప్పుడు నీతి వస్త్రంతో ధరింపజేస్తున్న మనలో ఉన్నప్పుడు సాతాను మనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పినా కానీ అది మన గుండెల్లో తగలలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకున్నాం, యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతుడును లేదంటే నీతిమంతురాలను గ్రహింపు మనకు ఉన్నా. కాబట్టి సాతాను అబద్ధాలు వచ్చి మన గుండెలో తాకలేదు. కాబట్టి నీతి కూర్చున్న రెవల్యూషన్ మనకు లేనప్పుడు సాతాను ఒక మాటలు కొందరి ద్వారా తిట్టినప్పుడు ఆ మాటలు వచ్చి మన హృదయం గాయపరుస్తాయి. కానీ నీతి కూర్చున్న రెవల్యూషన్ అందుకొరకు బైబిల్లో రాయబడి నీతి మైమరువు మరచిపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతి కూర్చొని ఒప్పింపిస్తాడనమాట. హల్లెలూయా. ఇంకా తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 11వ దినం. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. ఆమేన్. The sovereign Lord will show his justice to the nations of the world. Everyone will praise him. His righteousness will be like a garden in early spring with plants springing up everywhere. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతున్నప్పుడు అందరూ తెలిసిపోతాయి అనమాట. మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, లేదంటే అభిషక్తురాలని లేక దేవుడు అభిషేకించి దేవుడు హెచ్చిస్తాడనమాట. కాబట్టి మనల్ని హెచ్చించేది మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. కాబట్టి దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ అనుభవించుంటూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం యేసుక్రీస్తును ప్రేమించాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. కాబట్టి మనకు దేవుడు అనుగ్రహించిన అభిషేకం ఎంత గొప్పదని దావీదు వల్లే ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దావీదు గ్రహించమని అది అర్థం చేసుకున్నాం. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు చూడవచ్చు, దావీదు అంచెలంచెలుగా ఎదిగామన్నమాట. కానీ అభిషేకం కోల్పోయిన సౌలు ప్రియులారా మనం చూస్తున్నట్టు అంచెలంచెలుగా దిగజారిపోయినట్టు మనం చూస్తున్నాం. ఆమె సౌలును ఈబిల్స్ పట్టుకున్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది అభిషేకం పోయిన తర్వాత. కానీ అభిషేకం ఎదుగుతున్న దావీదేమో జయం ప్రియుల ఘనత ఫేమస్ అయినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే అభిషేకం మనను హెచ్చిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ అభిషేకం మనల్ని హెచ్చించాక హోలీ స్పిరిట్. కాబట్టి మనం హోలీ స్పిరిట్ తో కలిసి బ్రతకాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతినప్పుడు మన అవసరాలు తప్పకుండా అద్భుతంగా తీర్చబడతాయి. మనం కోరిన దానికంటే అడుగు వాటన్నట్టుగా ఊచి వాటన్నట్టుగాను ఎక్కువనే జరుగుతాయి అనమాట. ఎందుకంటే అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు, మేలు ఉన్నాడు అని ప్రియులారా మనం గ్రహించాలి. కాబట్టి ఎవరైనా ఒకవేళ మనలోని అభిషేకం గురించి తక్కువ ఎవరైనా మాట్లాడినా అలాంటి మెసేజ్ మాత్రం దేశం మీరు నమ్మవద్దు, రిసీవ్ చేయొద్దు, మనసులో ధ్యానించుకొని అదే నేనని చెప్పవద్దు అనమాట. ఇప్పుడు సౌలు కొన్ని మాటలు పలికామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియాబు కూడా అడ్డుపడ్డాము దావీదుకి వ్యతిరేకంగా. కానీ మనం చూస్తున్నాము దావీదు అది పట్టించుకోలేదన్నమాట. కాబట్టి అభిషేకం
అభిషేకం ప్రియుల గొప్పది. దాన్ని మనం పట్టించుకోవాలి. నెగిటివ్ మాటలు మనం పట్టించుకోవద్దు. కొన్నిసారి మన నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు అదే పట్టుకొని బ్రతారు. తర్వాత బంధించబడిన స్థాయిలో ఆశీర్వాదాలు అనుభవించకుండా అది జరుగుతుంది అనమాట. కాబట్టి అలాగే జరగదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? విషయం గొప్పదని గ్రహించుకొని పిల్లల మనం ముందుకోవాలని సూత్రం. నాలో ఇచ్చిన యేసు ఎంత గొప్పవాడని మనం చెప్పాలి. చిన్నవాడని ఎవరైనా చెప్పిన అలాంటి మెసేజ్ వేసి వినవద్దు. అది మన కొరకున్న మెసేజ్ కాదనమాట. సూత్రం. అది దేవుని నుండి వచ్చే మెసేజ్ కాదనమాట. దేవునికి సూత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అభిషేకం గొప్పది. അല്ലെങ്കിൽ అభిషేకం గొప్పది. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథము ఆ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం కూడా ప్రియులారా చదివి మనం ముగిస్తాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. మా వాక్యం కూడా చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయిను. Yes. కాబట్టి దేవుడు సమూయేలును వాడుకున్నారనమాట దావీదును అభిషేకించడానికి. అభిషేకం వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దావీదులో చేంజ్ వచ్చింది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనకి చేంజ్ వస్తాయి అనమాట. లైఫ్ మారుతాయి అనమాట. ఆలోచన, మాటలు, క్రియలు, విధానాలు అంతా మారిపోతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకున్నప్పుడు లైఫ్ చేంజింగ్ జరుగుతుంది తప్పకుండా. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి మనం బ్రతుకునే మన లైఫ్ చేంజ్ అవుతాయి. ఆత్మ బలపరచబడతాయి, ప్రాణం నూతనపరచబడతాయి, ఆలోచన విధానాలు, మాటలు, క్రియలు అంతా మారుతాయి అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా స్తోత్రం. మనలో తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు మనకి అనుగ్రహించిన అభిషేకం గొప్పది అనమాట. దాన్ని తగ్గించుకొని మాట్లాడవద్దు. మనం కూడా తగ్గించుకొని మాట్లాడవద్దు. మనం నూతనపరచబడలేని మనసుని బట్టి కొన్నిసారి దాన్ని తక్కువ మాట్లాడతారు. అలాగే ప్రియులారా మనం చెప్పవద్దు. స్తోత్రం. అలాగే నాలోని అభిషేకం గొప్పది, నాలోని యేసయ్య గొప్పవాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్న దేవుడు అందరికంటే గొప్పవాడు అని చెప్పాలి. మనలో ఉన్న దేవుడు అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గొప్ప తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా గొప్పదనమాట. దేవునికి స్తోత్రం. కానీ దాన్ని చిన్నగా మనం చూడవద్దు. మనలో వచ్చిన యేసుక్రీస్తును మనం చిన్నగా చూడవద్దు. మనలో వచ్చిన పరిశుద్ధాత్మను చిన్నగా చూడవద్దు. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. హల్లెలూయా. ఆమె గొప్పగా చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. చిన్నగా మాట్లాడవద్దనమాట. స్తోత్రం. చిన్న మాటలు ఏది కూడా దానికి సెట్ కాదనమాట. స్తోత్రం. మన మనసుని బట్టి మనం అలాగే చెప్తారేమో, నూతన పరచబడలేని వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారేమో. అంటే అది మనం రిసీవ్ చేయొద్దు. అంటే బైబిల్ గ్రంథం మనం ధ్యానించాలి, పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలి. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడదాం, నమ్మకంగా బ్రతుకుదాం. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అభిషేకాన్ని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాము. యేసుక్రీస్తు అనాయింటెడ్ వన్, యేసే మీరు మాలో వచ్చిన ఒకటి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. అభిషేకం ఎంత గొప్పది అని అగ్రింపు ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బన సిహారాధన కరగరబిన సుగడొకడుబిదే సిహారాధన కొడుగుడుబిన సుగడొకడుబిదే దేవా స్తోత్రందన గ్రీపు ప్రతి ఒక్కరికి దేవా దయచేయము. దేవా యేసే మీరు గొప్ప దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడని గ్రీపు అందరికి హోలిస్పిరి దేవా గ్రీపు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఓహి డాబాన ఖరబిన సుగోడ కొడబిడే దేవా అభిషేకంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం. ఓహి డాబాన సిగార కొడబిడే పరిశుద్ధాత్మతో ఇప్పుడే నింపబడినా కానీ ప్రార్థన యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాం. అభిషేకంతో పూర్వ కుమ్మరించమని నూతన అభిషేకంతో జీవంతో మహిమతో ఇప్పుడే నింపి ప్రతి ఒక్కరిను లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. ఓహి బానా సిగారాధన కురు గురుబిడే దేవా డబుల్ హోనర్ పొందినట్టు, డబుల్ ఆశీర్వాదాలు ఆమె అనుభవించినట్టు ఓహి బానా సిగారాధన కరగరబిన ప్రతి ఒక్కరిని ప్రభా అభిషేకిస్తున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ ఆత్మతో కుమరించముందండి, సంభవంలో కుమరించము. పరిశుద్ధాత్మ దింపబడి ప్రజానాలు చెప్పినట్టు కృపదేవా దేయము తండ్రి. పరిశుద్ధాత్మ దింపబడి భాషలో ఆత్మలో ప్రార్థన చేస్తున్నాం, ఆత్మలో పాటలు పాడినట్టు కృపదేవా దేయము తండ్రి. ఓహి బానాసి ఆరాధన సాతన్ నందరాలు యేసుమల వెందకాలు పరిశుద్ధాత్మ అగ్నులను ఇప్పటి లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆత్మ హోలీ స్పిరిట్ దేవా మీరు బలపరుస్తున్నట్టు వందనాలు. ప్రాణం శరీరం హోలీ స్పిరిట్ దేవా మీరు తాకుతున్నట్టు దేవా మేము సుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభావ ఆరోగ్యవంతులుగా మార్చమందండి, బలవంతులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదాలు అనుభవించిన కదా నేమో జీసస్. ఓకే బనసిగా ఆరాధన దేవా రాష్ట్రం దేశానికి కూడా ఏ సుధములు ప్రతి ఒక్కరు దేవనగరంగా ఏ సమయంలో బ్రదనక్కని ప్రార్థన చేస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అపవాదికరులు యేసు రక్తం వేసములు ఇప్పుడే లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓహి బనసిగా ఆరాధన అల్కాబన సుగోలో కొడుబిదే
దేవా ప్రార్థన అభిషేకంతో కుమరిచుము తండ్రి, ఆరాధన అభిషేకంతో ప్రతి ఒక్కరు నిమ్మమైన ప్రార్థనిస్తున్న వాక్య రెవల్యూషన్తో ఇప్పుడే ప్రతి ఒక్కరు నిమ్మమైన ప్రార్థనిస్తున్న పరిశుద్ధాత్మ వరాలతో ప్రతి ఒక్కరు దేవా నిమ్మమైన ప్రార్థనిస్తున్న మోహి బనాసి ఆరాధన ప్రతి ఒక్కరు సంఘర్షేమం కొరకు దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకు మృదయనాకాన్ని ప్రార్థనిస్తున్నాం. దేవా కృపతో నింబమైన ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రభావ మీరు బలపరిచినట్టు వందనాలు. ఊహి బనాసి ఆరాధన కరబిన సుగోర కొడుబిడే ప్రతి ఒక్కరు యేసునామములో దేవా దీవిస్తున్నాము. మహిమ ఘనత మీకే అప్పగిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.